ఎలక్షన్ నోటీస్ తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 117 మున్సిపాలిటీలు 6 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ రేపటి నుంచి మొదలై ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ షెడ్యూల్ ద్వారా రేపటి నుండి నామినేషన్స్ మొదలవుతాయి. ఎలక్షన్ నోటీస్ ఆర్ఓలందరూ కూడా రేపు ఇష్యూ చేస్తారు. ఈ ఎలక్షన్ నోటీస్ ను అనుసరించి నామినేషన్స్ యొక్క ప్రక్రియ 31వ తేదీ స్క్రూటినీ, దాని తర్వాత విత్డ్రాల్, తర్వాత పబ్లికేషన్ ఆఫ్ ది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 3వ తేదీ అవుతుంది. డేట్ ఆఫ్ పోల్ 11వ తేదీ ఫిబ్రవరి. ఏదైనా రీపోల్ కనుక ఉన్నట్టయితే 12వ తేదీ నిర్వహిస్తాము. కౌంటింగ్ 13వ తేదీ 8 గంటల నుండి ఉంటుంది. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ కూడా కౌంటింగ్ ముగిసిన వెంటనే డిక్లేర్ చేయబడతాయి. 2996 వార్డు ఆఫీసులకు గాను ఈ ఎలక్షన్లు నిర్వహించబడతాయి. ఇవి ఈ 116 మున్సిపాలిటీస్ లోను అలాగే 7 మున్సిపల్ కార్పొరేషన్స్ ను కవర్ చేస్తూ ఉన్నాయి. ఈ షెడ్యూల్ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం ఓవైపు అధికార యంత్రాంగం సిద్దమవగా మరోవైపు పొలిటికల్ హీట్ కూడా పెరిగింది. కరీంనగర్, మంచిర్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, మహబూబ్ నగర్, రామగుండం వంటి ప్రధాన కార్పొరేషన్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ షెడ్యూల్ ద్వారా రేపటి నుండి నామినేషన్స్ మొదలవుతాయి. ఎలక్షన్ నోటీస్ ఆర్ఓలందరూ కూడా రేపు ఇష్యూ చేస్తారు. ఈ ఎలక్షన్ నోటీస్ ను అనుసరించి నామినేషన్స్ యొక్క ప్రక్రియ 31వ తేదీ స్క్రూటినీ, దాని తర్వాత విత్డ్రాల్, తర్వాత పబ్లికేషన్ ఆఫ్ ది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 3వ తేదీ అవుతుంది. డేట్ ఆఫ్ పోల్ 11వ తేదీ ఫిబ్రవరి. ఏదైనా రీపోల్ కనుక ఉన్నట్టయితే 12వ తేదీ నిర్వహిస్తాము. కౌంటింగ్ 13వ తేదీ 8 గంటల నుండి ఉంటుంది. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ కూడా కౌంటింగ్ ముగిసిన వెంటనే డిక్లేర్ చేయబడతాయి. 2996 వార్డు ఆఫీసులకు గాను ఈ ఎలక్షన్లు నిర్వహించబడతాయి. ఇవి ఈ 116 మున్సిపాలిటీస్ లోను అలాగే 7 మున్సిపల్ కార్పొరేషన్స్ ను కవర్ చేస్తూ తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు నగారా మోరింది. ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. వల్లి, రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలకు సంబంధించిన పురపోరు ఏదైతే ఉందో ఆ పురపోరుకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలైంది. కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని దీనికి సంబంధించిన షెడ్యూల్కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. రేపటి నుంచి కూడా ఎన్నికల కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అమల్లోకి ఉంటుందని చెప్పడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు అదేవిధంగా 7 కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. రేపటి నుంచి కూడా నామినేషన్లు స్వీకరిస్తామని రేపు ఉదయం 10 గంటల నుంచి కూడా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియ అనేది 3 రోజుల పాటు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నెల 20 అంటే రేపటి నుంచి మార్నింగ్ 10:30 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. అదేవిధంగా నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 30వ తేదీ చివరి తేదీగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 31వ తేదీన నామినేషన్ల స్క్రూటినీ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల తేదీకి సంబంధించి ఫిబ్రవరి 11వ తేదీన ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఉదయం 7 గంటల నుంచి కూడా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది సాయంత్రం 5 గంటల వరకు. అదేవిధంగా 13వ తేదీన కౌంటింగ్ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు అదేవిధంగా 7 కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారో అప్పటి నుంచి కూడా ఈ ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది. మోడ్ ఆఫ్
ఏదైతే 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు ఏవైతే వాటిలో మొత్తం 52,43,000 మంది ఓటర్లు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటు ఏదైతే 116 మున్సిపాలిటీలు అదేవిధంగా 7 కార్పొరేషన్లు వీటికి సంబంధించి మొత్తం టోటల్గా 2,996 వార్డులు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికి సంబంధించి ఎన్నికలు నిర్వహిస్తున్నాము. ఈ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా పొలిటికల్ గుర్తులతో జరిగే ఎన్నికలు కాబట్టి వీటిని ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలంటూ కూడా ఎన్నికల కమిషనర్ కోరిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎన్నికలు నిర్వహించే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశామని చెప్పడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఏదైతే 116 మున్సిపాలిటీలు అదేవిధంగా 7 కార్పొరేషన్లు వీటికి సంబంధించేసి మొత్తం 8,203 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి అదేవిధంగా 16,031 పోలింగ్ బాక్సులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంటే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నాం కాబట్టి 16,031 పోలింగ్ బాక్సులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్స్ 137 స్ట్రాంగ్ రూమ్స్ అదేవిధంగా పోలింగ్ కౌంటింగ్ సెంటర్స్ వచ్చేసి 136 కౌంటింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. మొత్తం ఎక్కడ చూసినా కూడా అంటే ఈ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఎన్నికల అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి సిబ్బందికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మార్నింగ్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. అయితే వీటికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి ఇటు పోలీసు కానీ అదేవిధంగా ఇటు ఎన్నికల సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఎన్నికల కోడ్ అమల్లోకి ఉంటుంది కాబట్టి ఆ ఎన్నికల కోడ్ ప్రకారం ప్రతి ఒక్కరు పనిచేయాలి. ఒకవేళ ఈ ఎన్నికల సందర్భంగా 50,000కు మించి ఎవరైనా డబ్బు నగదు తీసుకువెళ్తే వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పేసి దానికి సరైన రీజన్ చూపించాలంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారో అప్పటి నుంచి కూడా కోడ్ ఆఫ్ ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తున్నట్టు కూడా చెప్పిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,302 ఏదైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అవన్నీ కూడా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాటి దగ్గర భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఏదైతే పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు నిర్వహించామో ఇప్పుడు కూడా అదేవిధంగా ఎన్నికలు నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి ఎన్నికల కమిషనర్ అయితే చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే రామ్ నరేష్, అధికార కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఎలా ఉంటది అనుకుంటున్నారు ఈ పోటీ? అయితే ఈ పురపాలక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఇప్పుడు ఏదైతే షెడ్యూల్ విడుదలైందో షెడ్యూల్ విడుదలైన ముందే పార్టీలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే పార్టీలన్నీ కూడా ఈ ఎన్నికలకు సిద్ధమైన పరిస్థితి ఉంది. ఇటు అధికార పార్టీ కానీ అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ ఇతర పార్టీలన్నీ కూడా ఈ పురపోరుకు సిద్ధమైన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలకు సంబంధించి ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ మున్సిపాలిటీలకు సంబంధించి అన్ని పార్టీలు కూడా ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది. ప్రచార కార్యక్రమాలను కూడా ముమ్మరం చేస్తున్నారు. ఎవరైతే పోటీకి అంటే ఇటు మున్సిపల్ సంబంధించి వార్డులకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థులు కానీ అదేవిధంగా ఇటు కార్పొరేషన్ చైర్మన్కి సంబంధించి పోటీ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇప్పటికే అన్ని పార్టీలు కూడా సర్వేలు చేపట్టడం జరిగింది. ఇటు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పార్టీ ఏదైతే మున్సిపాలిటీలు కానీ అదేవిధంగా కార్పొరేషన్లో వాటికి సంబంధించి ఇన్ఛార్జీలు నియమించారో ఆ ఇన్ఛార్జీలు మొత్తం కూడా అక్కడ ఆ ప్రాంతాల్లో ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో ఆ మున్సిపాలిటీలకు సంబంధించి స్క్రూటినీ నిర్వహిస్తున్నారు. ఆ స్క్రూటినీ తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా మున్సిపాలిటీల వారీగా ఇన్ఛార్జీలను కేటాయించింది. ఎక్కడైతే మున్సిపాలిటీలు ఉన్నాయో ఆ మున్సిపాలిటీలన్నిటికీ ఇన్ఛార్జీలు నియమించేసి అక్కడ అభ్యర్థులను స్క్రూటినీ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ అవుతుంది కాబట్టి వాళ్ళంతా కూడా ఆ అభ్యర్థులను ఫైనలైజ్ చేసి నామినేషన్ దాఖలు చేసే ప్రక్రియ అయితే కొనసాగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. దాంతో ఒక్కసారిగా తెలంగాణలో పొలిటికల్ హీట్ నెలకొంది. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ వ్యూహాలకు పదును పెట్టి మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో పార్టీలన్నీ ఇక ప్రచారంతో హోరెత్తించనున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో మొదటి దఫా ప్రచారం చేపట్టాయి. ఇక బీజేపీ నాయకులు ఈ రోజు సమావేశం కానున్నారు. ఇక కాంగ్రెస్ నాయకులు కూడా మున్సిపల్ ఎన్నికలపై ఇప్పటికే సీరియస్ గా దృష్టి సారించాయి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జిల్లా పర్యటనలు చేపడుతూ పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలంగాణ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. వల్లి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైందని చెప్పవచ్చు. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్కు వెళ్లే ముందే అన్ని జిల్లాల్లో దాదాపుగా ఖమ్మము, అదేవిధంగా ఆదిలాబాదు, మహబూబ్నగర్ ఈ 3 జిల్లాల్లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ను ఎన్నికలకు సిద్ధం చేసినట్లు చెప్పుకోవచ్చు. అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు కూడా ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, సంస్థాగత ఎన్నికలకు అక్కడ జిల్లాల్లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ను ఎన్నికల కోసం సిద్ధం చేసిందని చెప్పవచ్చు. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా ఈ ఎన్నికలను ఎదుర్కోవడానికి ఇప్పటికే అన్ని రకాల సన్నాహాలు చేస్తుందని చెప్పవచ్చు. ఈరోజు కూడా నవోటల్లో, శంషాబాద్లో ప్రత్యేకమైనటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీజేపీ ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసింది. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు దాదాపుగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లో ఎన్నికల్లో ఎవరికి వారే తమ సత్తా చాటుకోవడానికి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమైనని చెప్పవచ్చు. టికెట్ల విషయంలో కావచ్చు, అభ్యర్థుల అన్వేషణలో కావచ్చు, అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని చెప్పవచ్చు. ప్రధానంగా చూస్తే అధికార పార్టీ కాంగ్రెస్ గతంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి విజయం సాధించిందో అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఎక్కువగా స్థానాలను గెలవాలి, అదేవిధంగా ఎక్కువ మున్సిపాలిటీలలో తమ హస్తగతం చేసుకోవాలన్నటువంటి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా శ్రీధర్ బాబు ఇప్పటికే ఈ అంశాల మీద స్థానిక జిల్లా నాయకులతో, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా అన్ని జిల్లా నాయకులతో సమావేశాలు నిర్వహించారు. అదేవిధంగా అభ్యర్థుల ఎంపికలో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులకు అధికారాలు అప్పగించారు. ముఖ్యంగా మున్సిపాలిటీలో తమ చట్టా చాచడంతో పాటు అధికార పార్టీకి పట్టం కట్టే విధంగా అది ఉంటేనే రేపు మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది, నిధుల కేటాయింపు కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉందన్నటువంటి నినాదంతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పరిస్థితి చూస్తుంటే గత ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, జిల్లాలో మున్సిపాలిటీల్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, వాటితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అంటే నగరాల్లో, పట్టణాల్లో నిధుల కేటాయింపులో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా బీజేపీ చూసేది ఉంటే పట్టణ ప్రాంతాల్లో తమకు ఓట్ బ్యాంక్ ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గత సర్పంచ్ ఎన్నికల్లో కొంత ఫలితాలు తమకు అనుకూలంగా లేకున్నా కూడా మున్సిపాలిటీలో భారీ మెజార్టీ, భారీ సంఖ్యలో విజయం సాధించాలనేటువంటి లక్ష్యంతో బీజేపీ కూడా ఒక అడుగు ముందుకు వేస్తుంది. ప్రధానంగా విద్యావంతులు ఉన్నటువంటి నగరాలలో, పట్టణాల్లో బీజేపీకి మంచి అవకాశాలు ఉంటాయి. ఈసారి మున్సిపాలిటీలో బీజేపీ కూడా తన సత్తాను చాటుకునే విధంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందుకోసం జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా ఇక్కడ ఇన్ఛార్జీలుగా నియమించబడ్డారు. ఆ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో బీజేపీ ఒక అడుగు ముందుకు వేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా ప్రచారంలో దిగుతారు. ముఖ్యమంత్రి కూడా ప్రచార రంగంలో దిగడంతో తమకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయన్నటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. అభ్యర్థుల ఎంపిక, అదేవిధంగా జిల్లా మంత్రులకు అప్పచెప్పడంతో పాటు జిల్లా మంత్రులు కూడా నగరాల్లో, పట్టణాల్లో జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికలను ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. ఇప్పటికే ప్రతి జిల్లాకు ఒక ఇన్ఛార్జిని ఏర్పాటు చేశారు. ఆ ఇన్ఛార్జి మంత్రి ఆధ్వర్యంలో టిక్కెట్ల కేటాయింపు నుంచి విజయం సాధించే వరకు, గెలుపు వరకు కూడా ఆ జిల్లా ఇన్ఛార్జీలే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం కావాల్సినటువంటి కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కాంగ్రెస్కు భారీ మెజార్టీ తీసుకురావడానికి కావాల్సినటువంటి కసరత్తు కూడా చేస్తున్నారు. గాంధీ భవన్లో ఇప్పటికే ఈ సమావేశాలు, అదేవిధంగా మంత్రుల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పర్యటన జరుగుతుందని చెప్పవచ్చు. ఎన్నికల ప్రచారానికి సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తున్నానండి.